హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం సీతాదేవి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఈరోజు అంటే వైశాఖ శుక్ల నవమి నాడు సీతాదేవి పుట్టినరోజుగా మన పురాణాలలో చెప్పబడి ఉన్నది. ఇక్కడ మనం సీతాదేవి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సీతాదేవి పూర్వజన్మలో వేదవతి. ఈమె తండ్రి కుశధ్వజుడు, తల్లి మాలావతి. సీతాదేవి జన్మించినప్పుడు వేదఘోష వినిపించడం వల్ల వేదవతి అనే పేరు కూడా పెట్టినారు ఈమెకి. తండ్రి వేదవతిని విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేయాలని భావిస్తాడు. తర్వాత తర్వాత జన్మలో సీతాదేవి హిందూ పురాణాలలో అత్యంత ప్రధానమైన పాత్రని పోషిస్తుంది. ఆమెను 4 యుగాల్లో కూడా వివిధ రూపాలతో ఆరాధించబడుతున్నది. సత్యయుగంలో అలాగే త్రేతాయుగంలో సీతను రాముడి భార్యగా మరియు పార్థివ మాతగా భావిస్తారు. త్రేతాయుగంలో ఆమెను స్వచ్ఛత మరియు భక్తికి ప్రతీకగా చూస్తారు. ద్వాపర యుగంలో ఆమెను భక్తికి మరియు విధేయతకు ఆదర్శంగా పరిగణిస్తారు. అలాగే కలియుగంలో ఆమెను జ్ఞానం మరియు వివేచనకు ప్రతీకగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం సీతాదేవి వైశాఖ మాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు లేదా 9వ రోజున జన్మించింది. సీతా నవమి అని ప్రతి సంవత్సరం శ్రీరాముడు మరియు సీతాదేవి భక్తులు చాలా వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. సీతాదేవి జననం సీత జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున చైత్రమాసం శుక్లపక్షంలో జరిగింది. ప్రస్తుతం నేపాల్లో ఉన్న జనకపూర్ సీతా జన్మస్థలమని చెప్తారు. సీత మిథిలాపురి రాజు జనక్ మరియు విదేహరాణి కుమార్తె. అంటే సీతాదేవి తల్లిదండ్రులు జనకుడు, విదేహరాణి అని వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు. భూమి కుమార్తెగా ఆమె భూమిలో నుంచి పుట్టినందువల్ల భూమి కుమార్తెగా వర్ణించబడిన సీతను విదేహరాజు జనకుని దత్తపుత్రికగా పెంచుతారు. సీత తన యవ్వనంలో స్వయంవరంలో అయోధ్య యువరాజు రాముడిని తన భర్తగా ఎంచుకుంటుంది. ఆ తర్వాత రాముడు 12 సంవత్సరాలు సీతతో సంతోషంగా జీవించాడు. ఇంతలో రాముడు అతని సోదరులు దూరంగా ఉన్నారు. భరతుడు తల్లి మరియు దశరథ మహారాజు మూడో భార్య కైకేయి ఆమె అడిగిన ఒక విషయం ఏదైనా పాటిస్తానని చాలా కాలం క్రితం వాగ్దానం చేశానని రాజుకు గుర్తు చేస్తుంది. దానివలన శ్రీరాముడు సీతాదేవి వీళ్ళు అడవికి పోవాల్సి వస్తుంది. శ్రీరాముడు వనవాసానికి మొత్తం 14 సంవత్సరాలు కేటాయించినారు. మరియు ఆ 13 సంవత్సరాలు గడిచిన 1 సంవత్సరం మాత్రమే మిగిలి ఉన్నప్పుడు తల్లి సీతాదేవిని రావణుడు దొంగిలించాడు. అప్పుడు సీతను రావణుడు అపహరించి శ్రీలంకలో బంధించినట్లు రామాయణంలో పేర్కొన్న అశోకవనాన్ని ఇప్పుడు అక్కడ సీతా ఎలియా అని పిలుస్తున్నారు. అక్కడే మనకు సీతాదేవికి ఒక దేవస్థానం కూడా కట్టినారు. అక్కడ పర్వతాలు, నదీ ప్రవాహం వంటి ప్రకృతి రమణీయతో ముడిపడి ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. రావణుడు సీతను అపహరించి సుమారు 11 నెలలు ఈ అశోకవనంలో దాచి ఉండినట్లు మన పురాణాలలో చెప్పి ఉన్నారు. సీతాదేవిని ఎత్తుక్కుంటూ శ్రీలంకకు వచ్చిన హనుమంతుడు అశోకవనంలో ఉన్నట్టు కనుక్కొని ఆమెను కలిసిన ప్రాంతంలోనే ఆ సీతాదేవి ఆలయం ఉంది అక్కడ శ్రీలంకలో. సీత అపహరణ అప్పుడు రావణుడు సీతను తన వాయురథంలో బలవంతంగా అపహరిస్తాడు. ఆమె రాముడి కోసం, లక్ష్మణుడి కోసం విలపిస్తూ ప్రకృతి అంతా రాముడికి ఈ అపహరణ గురించి తెలియజేయమని వేడుకుంటుంది. చివరికి ఆమె జటాయువు అనే గ్రద్దను చూసి తన అపహరణ గురించి రాముడికి చెప్పమని అడుగుతుంది. రావణుడు ఆ తర్వాత చాలామందికి రామాయణం తెలిసే ఉంటుంది. తర్వాత రాముడి మరణం తర్వాత మాయా సీత అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చి అగ్నిలో అదృశ్యమవుతుంది. అగ్ని సీతను తిరిగి నియమించి రావణుడి వినాశనం కోసం రాముడు మాయమైన సీతను సృష్టించాడని మరియు ఆ లక్ష్యం నెరవేరడంతో నిజమైన సీత రాముడి వద్దకు తిరిగి వస్తుందని ప్రకటిస్తాడు. రాముడు సీతను వ్యక్తిగతంగా అనుమానించడం వల్ల కాదు, రాజు తన ధర్మం కోరిన దానివల్ల అలా చేశాడు అని. అంటే ఆమెని అడవులకు పంపించడం
అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆమె నిర్దోషి అని అతనికి తెలుసు. కానీ తన తండ్రిలా కాకుండా తాను స్త్రీకి బానిస కాదని, న్యాయవంతుడైన రాజుగా వారి కోసం ఎంతటి వ్యక్తిగత త్యాగాలకైనా సిద్ధంగా ఉంటానని తన అంటే కర్తకి చూపించాల్సి వచ్చింది. అక్కడ ఆమె వారికి 2 పిల్లలను జన్మనిస్తుంది. వారి పేర్లు లవకుశలు. ఈ లవకుశలు పరిపక్వతకు చేరుకున్న తర్వాత మరియు రాముడు వారిని తన కుమారులుగా గుర్తించిన తర్వాత ఆమె తన తల్లి భూమిని తనను మింగమని కోరుతుంది. సీతను విష్ణు భార్య అయిన లక్ష్మీ అవతారంగా పూజిస్తారు. భూమి 2గా విడిపోయింది. ఆమె కోరుకున్న తర్వాత సీత అందులో అడుగుపెట్టింది. మళ్ళా భూమి కనిపించలేదు. మట్టిలో దొరికిన ఆ శిశువు ఎవరూ భరించలేని విధంగా ఎక్కువ పరీక్షలు మరియు కష్టాలను భరించిన స్త్రీగా మారింది మరియు చివరికి ఆమె మళ్ళీ భూమిగానే మారింది. సీతామర్హి ఆలయం భదోహి జిల్లాలో ఉంది. ఈ ఆలయం గంగా నది ఒడ్డున మరియు అలహాబాద్ మరియు వారణాసి మధ్యలో జంగిగంజ్ బజార్ నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశంలో సీతామాత భూమిలో కలిసిపోయిందని నమ్ముతారు. ఇవి మనకు కొన్ని చిన్న చిన్న విషయాలు సీతాదేవి గురించి పిల్లలకైతే తప్పనిసరిగా చెప్పాలి. ప్రతి హిందువు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు. మీ పిల్లలకి కూడా చెప్పండి, అన్నీ నేర్పించండి. చిన్న వయసులో మంచి మార్గంలో నడిపించినట్లయితే పిల్లలు మంచి మార్గంలోనే ఉంటారు. ఈరోజు సీతాదేవి పుట్టినరోజు సందర్భంగా నేను చేసినటువంటి ప్రసాదం ఆల్రెడీ వీడియోలో ఎన్నోసార్లు పెట్టున్నాను. మరి ఇంకొక నిమిషంలో ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను. అది పొంగలి.